కరీంనగర్లో డంపింగ్ యార్డు సమస్యపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంగపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డంపింగ్ యార్డును జనవాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై టిఆర్ఎస్. డంపింగ్ యార్డు వెంటనే, డంపింగ్ యార్డు వెంటనే, జై తెలంగాణ. ప్రాణాలతో చెలగాటమా, ప్రజల ప్రాణాలతో చెలగాటమా, ప్రజల ప్రాణాలతో చెలగాటమా, ప్రజల ప్రాణాలతో చెలగాటమా, ప్రజల ప్రాణాలతో చెలగాటమా. తొలగించాలి డంపింగ్ యార్డును, తొలగించాలి డంపింగ్ యార్డు. కరీంనగర్ బైపాస్ రోడ్లో గల డంపింగ్ యార్డ్ సమస్య గత కొన్ని రోజులుగా కరీంనగర్ ప్రజలను వేధిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇలా చెత్త చెదారం అంతా కూడా ఇలా డంపింగ్ యార్డ్లో డంప్ అయి ఉంది. ప్రతి వర్షాకాలం, ప్రతి ఎండాకాలం అది దానిలోనే నిప్పు రగిలి మండుతూ ఉంటుంది. తద్వారా వచ్చే పొగ, కాలుష్యం, ఆ దుర్వాసనతో కోతిరాంపూర్, కట్టారాంపూర్, లక్ష్మీనగర్, అల్కాపురి కాలనీ, భగత్ నగర్ దాకా కూడా ఈ పొగలు, దుమ్ము, ధూళి వ్యాపించి ప్రజల ఆరోగ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా కరీంనగర్లో వచ్చేటువంటి ప్రతి ఇంటి నుండి సేకరించినటువంటి చెత్త అంతా కూడా ఈరోజు డంపింగ్ యార్డుకు నగరపాలక సంస్థ తరలిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్, మా ఆయనే స్వయంగా కేంద్ర మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మరి అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రులు ఇద్దరు కూడా కరీంనగర్ నగరంలో నిలబడి డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం, దీనికి ఒక పరిష్కారం మేము కనుగొన్నామని చెప్పారు. ఇప్పటికే వాళ్ళు వచ్చిపోయి కూడా దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. అసలు అతి గతి లేదు. ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలనే ఆలోచన లేదు. ఇలా నగరపాలక సంస్థ కూడా నిమ్మకు నీరెత్తినట్టు, ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. అంటే ప్రజల ప్రాణాలను మీరు గాలికి వదిలేసి ఇలా మీరు బతకండి, ఏ విధంగా బతుకుతారో అని చెప్తే ఇండ్ల నుంచి వచ్చేటువంటి దుమ్ముతో, ధూళితో, పొగతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, ఒక మనుషులే కాదు, ఇలా పశువులు, ఇలా అదేవిధంగా జీవరాశులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కాలుష్యంతో కట్టుకునే పరిస్థితి. మరి ఇటువంటి వాసనలో నగరపాలక సంస్థ కార్మికులు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా ఉంటారో నగరపాలక సంస్థ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. ఇవాళ ఎందుకంటే అనేకమైనటువంటి హాస్పిటల్ నుంచి సేకరించినటువంటి చెత్త కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. అదంతా కాలుష్యం అయిపోయి కాలుతూ ఉంటుంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ.